బైబిల్ స్టడీ కొరకై ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటూ వస్తున్నాం. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక. ఇప్పుడు నమ్ముకున్న వారిలో ఏముండాలా, ఏమి కనబడాలా, ఎలాగ ముందుకు వెళ్ళాలా, ఎలాగ జీవించాలా, ఎలాగ ప్రకటించాలా, ఎలాగ సాక్ష్యంగా ఉండాలా, ఎలాగ శత్రువును ఓడించాలా, ఎలాగ శరీర అవయవాలను కాపాడుకోవాలా, నీ ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా ఉండాలా, దాని తర్వాత నిజమైనటువంటి దేవుని కొరకు ఎదురు చూడాలా, నిరీక్షణ కలిగి ఉండాలా, దాని తర్వాత దైవ బలం కలిగి ఉండాలా, దాని తర్వాత దైవ చిత్తం ఏమిటో కనుక్కోవాలని అనేకమైనటువంటి మాటలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దేవునిలో ఉన్నవారు, నమ్ముకున్నవారు, దేవుని కొరకు ఎదురు చూచేవారు నిజంగా ఎలా ఉండాలంట, కదలక అనే మాటలోనికి మనము ముందుకు సాగిపోవాలా. అందుకనే గత వారం కొన్ని మాటలు మనం చూసుకుంటూ వచ్చినాం. కదలక అనే మాటలోనికి నిజంగా నీవు నేను కదలకుండా ఉంటే, నీవు నేను స్థిరంగా ఉంటే, నీవు నేను ఆయన కొరకు ఎదురు చూస్తే, నీవు నేను ఆయన కొరకై నిజముగా మరి ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. వాస్తవానికి దేవుని కొరకు మరి జీవించే వారి జీవితంలో ఏమి కలిగి ఉంటారు చెప్పండి. దేవుని కొరకు మనం నిజంగా జీవిస్తూ ఉంటామంటే ఒక ప్రక్రియ ఉంటుంది లోకంలో. ఒకవేళ దేవుని మందిరానికి వచ్చాము, కోవిడ్-19లో వచ్చాము, ఎవరు రాకుండా మనం వచ్చామంటే మన హృదయంలో కించెత్తనే ఉంటుంది, భయం ఉంటుంది. ఒకవేళ కరోనా వస్తుందేమో, ఆ కరోనాకు సంబంధించినటువంటి అధికారులు వస్తారేమో, లేకపోతే ఏదైనా కానీ ఎన్ని వచ్చినప్పుడు కూడా ఒక్క మాటలో జ్ఞాపకం చేసుకుంటే మనకిచ్చినటువంటి సంఘ వాగ్దానాన్ని బట్టి మనకు నిజంగా భయపడక ధైర్యం అనుగ్రహించిన వారంగానే ముందుకని వెళ్ళాం. నేనే మొండి అనుకుంటే నాకంటే జగముండి అన్నట్టుగానే మీరున్నారు. 1 2 3 లేకపోతే ఇంకా 1 2 3 లేకపోతే అట్లా అనుకుంటే ముగ్గురు పర్మనెంట్ అనమాట. ఈ పర్మనెంట్ లో ఏముంది ఇక్కడ? అబౌవ్ 60. అబౌవ్ 60 అంటే ఇంకేం రావాలా? ఇప్పుడు 1 2 3 యవనస్తుల్లో ఎవరు? రాజేషు, కోటి, హానోకు. వీరేమనుకుంటే ఆడ ముగ్గురు వస్తున్నారు, మనం ఎట్లా వెళ్తాము అని అనుకుంటే మాత్రం ఏ ముగ్గురు రారు. దాని తర్వాత మనం వెళితే మామూలుగా పిల్లలకు ఏదో సంభవిస్తుంది. లేక మన పరిస్థితి ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చేవారు కావాలి. కాబట్టి ఎప్పుడైతే వాక్యంలోకి మనం రాగలమో, వాగ్దానంలోకి రాగలమో, దేవుని వైపు మనం చూడగలము, ఆయనే చూసుకుంటాడని అనుభవంలోకి వెళ్ళగలము, అప్పుడే మనం రాగలము. నిజంగా జనతా కర్ఫ్యూ మార్చి 22వ తారీఖు నుండి ఈ తారీఖు వరకు ఏ మాత్రం ఏ కూడిక ఆపక మనం ముందుకు వెళ్తున్నాం. అయినా కొన్నిసార్లు ఇప్పుడు ఏమొచ్చేసిందంట, కొన్నిసార్లు నిరాశ, కొన్నిసార్లు నిస్పృహ, కొన్నిసార్లు భయము, కొన్నిసార్లు వేదన, కొన్నిసార్లు దుఃఖము, కొన్నిసార్లు ఆప్తులు కూడా దూరం అయిపోయి ఎదురాడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటప్పుడు ఏమొస్తుందన్నమాట, విశ్వాసులకి కించెత్తు ఏముంటుంది? భయం ఉంటుంది. విశ్వాసులకి ఏది కాదు. అందుకనే జ్ఞాపకం చేసుకుంటే నీవు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, ఉదయాన్నే లేచి సేవకుడు చదువుకున్నాడంట. చదువుకుంటే మా లేవగానే చదవగానే ఎంత ఎత్తున త్రాసుపాము ఎదురు పడగిప్పుందంట. అప్పుడేమనాలి సేవకుడు? వాస్తవానికి నీకు ఓ దండమమ్మ, నన్నేమి చేయవాక దయచేసి అందరు మొక్కినట్టుగా నీకు మొక్కుతాను అని మొక్కాడంట. అప్పుడు భార్య అందంట, నీ దేవుడు ఏమైపోయాడు? నీ భక్తి ఏమైపోయింది? నీ సేవ ఏమైపోయింది? నువ్వు చేసేదంతా ఏంటి? దానికెందుకు నువ్వు మొక్కుతున్నావు అంటే మొక్కినాడు కానీ అక్కడ భయభక్తి వల్ల ఏమైపోయింది? భయపడటం వల్ల ఏమైపోయింది? భయపడి వెనక్కి వెళ్ళటం వలన పాము కూడా ఏదో నన్ను చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఏం చేసింది? కాటేసి వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకోండి, పాము ఎప్పుడైనా కనబడినప్పుడంట దాన్ని ఏమి చేయకుండా మనమేమి కదలకుండా ఉంటే అది కాసేపు చూసి ఏం చేస్తుందంట? వెళ్ళిపోద్ది. అట్లా కాకుండా అదంటే మనకెంత భయమో మనం అంటే కూడా దానికి అంతే భయము. దాని నైజం ఏంటంటే తన్నేదైనా కొడతారని తప్పించుకోవటం కొరకు ఏం చేస్తుంది? కాటేస్తుంది. అందుకని ప్రతి విషయంలో దేవుని నమ్మిన వారిలో ఏముండాలంటే కొంచెం భయపడిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని చదువుకుంటే ఎట్లుంటుందంట? దేవుని వాక్యాన్ని చదువుకుంటే ఎట్లుంటుంది? ఏమాత్రం కూడా భయపడినటువంటి సందర్భాలు మనం చూడగలం. అందుకనే జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ స్టడీ కొరకై మనము ఫియర్ నాట్,
బి స్ట్రాంగ్. అందుకని జ్ఞాపకం చేసుకుంటే దేవుల్లో మనము భయపడకుండా ఉంటే ఆయన వాక్యము చేత మనల్ని బలపరుస్తాడు. ఫియర్ నాట్ అనేటటువంటి అనువులో ఆయన బీ స్ట్రాంగ్ అనే అనుగులు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అంతకుముందు కూడా బీ స్ట్రాంగ్ అనే మాటలో దైవ బలం అనే మాట మనం చూస్తూ వచ్చాం. దైవ బలం ఉన్న అనువు, దైవ బలం ఉన్నంత కాలం ఏం చేశాడు? ఎంతటి వారిని కూడా లెక్క చేయకుండా, గొలుసులు కూడా లెక్క చేయకుండా, ఏది కూడా లెక్క చేయకుండా ఏం చేశాడు? సంసోను ఎంతో బలం కలిగిన వాడుగానే ఉన్నాడు. ఎందుకుంది? తన మీద ఏముంది? దేవుని ఆత్మ నాజీరు చేయబడిన వాడు కనుక అలాంటి దైవ బలం పొందుకున్నవాడు కనుక శత్రువుని అవలేలుగా చేయిస్తూ వచ్చాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. అంతకుముందు కూడా మీకు చెప్పినట్టున్నాను, ఆ దైవ బలం ఉన్నంత సేపు ఎన్ని నక్కలు పట్టాడు? 300 నక్కలు పట్టాడు. మనకు ఒక నక్క పట్టడం చేత ఉందా? అసలు పట్టుకోగలవా? మరి ఏమి దైవ బలం అనేది మనం చూస్తే అక్కడ ఆగిపోవాలా? ఎంత జ్ఞానము, ఎంత ఆ దేవుని బలము, ఎంత నిజమైన చాచక్యము. సరే, పట్టినోడు పట్టాడా? ఏం చేశాడు? రెండింటిని కట్టాడు. కట్టినోడు కట్టాడా? తర్వాత దాని మీద దివిటీని పెట్టాడు. పెట్టినోడు పెట్టాడా? దాని మీద ఏం చేశాడు? నూనె పోసాడు. నూనె పోసినోడు పోసినాడా? ఒత్తి పెట్టాడు. ఒత్తి పెట్టాడా? ఒత్తి పెట్టినవాడు పెట్టాడా? ఏం చేశాడు? వెలిగించాడు. ఇవన్నీ ఎన్నిటి మీద? 300 నక్కల్ని, 150 జతల్ని ఆ రీతిగా ఎలిగించి పంపించాడంటే చూడండి, ఇక దైవ బలం అంటే సామాన్యమైంది కాదు. దైవ బలం ఎప్పుడు వస్తుందండి? దేవుని వాక్యానికి లోబడి దాని ప్రకారం జీవిస్తూ. అందుకని జ్ఞాపకం చేసుకుని మనం ఈ రీతిగా ఉన్నామంటే ఏంటయ్యి చెప్పండి? దేవుని వాక్యాన్ని నెరవేర్పు అనేది ఏం చేయాలంటే 4 అనుభవాలు రావాలి. చదవండి, నిర్గమాకాండం 15:26 నన్ను స్వస్థపరచు అంటామే కానీ స్వస్థత ఎందుకు రావట్లేదు అంటే ఈ 4 అనుభవాలు మన జీవితంలో లేవు. చదువు. దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా ముందు దేవుడైన నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. నంబర్ 1, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. నంబర్ 2, ఆయన ఆజ్ఞలకు విధేయులై. నంబర్ 3, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల. అంటే ఈ 4 చేస్తే ఐగుప్తులో కలుగు చేసిన రోగములు ఏది కూడా మీకు రానేను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. కాబట్టి ఎందుకు పోవట్లేదు? జబ్బు టాబ్లెట్లు వాడినా, దాని తర్వాత ఎన్నో చోట్ల ఎంతో తనకున్నదంతా వేయం చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిందంట, కానీ స్వస్థత దొరకలా. కారణం ఏంటంటే దేవుడు గొప్పవాడని తెలుసుకున్న నాటి ఆ దినాన ఆకుండా వచ్చేసింది, పట్టుకోకుండా ఉండలేకపోయింది. పట్టుకున్న వెంటనే తనకేం దొరికింది? స్వస్థత దొరికింది. అంటే తన విశ్వాసంలో దేవుని భక్తులుగా, విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా, ఆరాధికులుగా, లేకపోతే మరి సంఘ ప్రార్థనలో ప్రార్థన చేసేవారుగా, విజ్ఞాపన చేసేవారుగా మన జీవితంలో కొనసాగుతుంది. కానీ ఈ 4 అనుభవాలు ఉన్నాయా? నువ్వు నన్ను నమ్ముకుంటేవి గనుక నా వాక్కును శ్రద్ధగా వింటున్నావా? రెండవ మాట, ఆయన దృష్టికి న్యాయమేం చేస్తున్నావా? ఏదైనా ఆయన దృష్టికి న్యాయమైంది ఉందా లేదా అనేది చూస్తే పరీక్షించుకోవాలా. దాని తర్వాత 3వది, ఆయన ఆజ్ఞలన్నిటిని నెరవేర్చాలా. ఒక్కటన్నా నెరవేర్చింది ఉందా మనం చెప్పగలమా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే దేవుడు తప్ప పక్కన మనిషి ఉన్నాడా లేడా జ్ఞాపకం పెట్టుకో. దాని తర్వాత ఆయన కట్టడలన్నిటిని, ఆయన కట్టడేంటి? ఇది చేయొద్దంటే చేయకూడదు, చేయమంటే చేయాలి. ఉదయకాలం మనం చూస్తూ వచ్చాం, మోషేని అక్కడికి వెళ్ళి సినాయి కొండ మీద ఏం చేయమన్నాడు? నిలవమన్నాడు. అంతే, సింపుల్ థింగ్. నీలో విధేయత ఉందో లేకపోతే ఉందో లేదో తెలుసుకోవాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి నిల్చుండంటే ఏమంటావు? ఎందుకు అంటాం కదా. అందుకనే మనం ఈ 4 చేసినప్పుడే మనము స్వస్థత పొందుతాం. అయితే నా తలంపు ఏంటంటే, ఇది నా బైబిల్ స్టడీ కొరకై దేవుని బిడ్డలకు ఏ విషయంలో ఏం చేయకూడదు? భయపడకూడదు. ఫియర్ నాట్ అనే అనువులు మనం నిల్చుండాలి. చూడండి, ఒక మాట కదలకున్నట్టు మాత్రమే కాకుండా భయపడవద్దు అని మార్క్స్ వార్త 4:40 అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారితో ఎవరితో
శిష్యులతో మీరు ఇంకనూ ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మలేకున్నారా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకని ఆయన వాగ్దానం చేస్తే, ఆయన చిత్తము కనిపెడితే, ఆయన చిత్తములో మనం నడిపిస్తూ ఉంటే మనం దేని విషయంలో భయపడక్కర్లా. ఎందుకంటే ఆయన బిడ్డల ప్రక్కన ఎల్లవేళలా ఎవరుంటారు? ఆయన ఉంటారు. గదిలో నువ్వు ఒక్కడవే ఉంటావేమో, నీతో పాటు ఆయన ఉంటాడు, నీతో మాట్లాడతాడు, నీకేం కావాలో అడుగుతాడు, నీకేం కావాలో ఇస్తాడు. అయితే భయపడవద్దు. అందుకని మన జీవితంలో శత్రువుకి ఎందుకు దొరికిపోతున్నామంటే ప్రతి విషయంలో భయపడుతున్నాము. భయపడొద్దు. చిన్న దాంట్లో లేకపోతే ఏదైనా నువ్వు అనుకున్నా జరగకపోతేనో, లేకపోతే ఎదురైతేనో ఏమాత్రం కృంగిపోవద్దు, భయపడవద్దు. అందుకని ఒక మాట ఉంది, కానీ నువ్వు నమ్ముకున్నావు కనుక నీ భక్తి నీకు ధైర్యం పుట్టింది. ఎక్కడుంది మాట? ఏ ఊరందో 4వ అధ్యాయం 6వ వచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలంటే ఏముండకూడదు? భయం ఉండకూడదు. ఎందుకు భయం ఉండకూడదు? ఆయన ఉన్నాడనే అనుభవంలో మనం సాగిపోవాలా ఎక్కడున్నా. అందుకనే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తాడంటే నదులను పారజేస్తాడు. 4 కండిషన్లు ఇంపాసిబుల్ కానీ పాసిబుల్ చేస్తాడు. ఇది జరగదు, ఇది జరిగి తీరుస్తాడు. కానీ లోకంలో అయితే జరగదు, అది ఇంపాసిబుల్, అయితే ఆయన పాసిబుల్ చేస్తాడు. కాబట్టి ఈ యొక్క నిజమైనటువంటి అనుభవం మనం సాగేటప్పుడు ఎంత మాత్రం కూడా భయపడక సాగిపోయే వరంగా మనం ఉండాలి. బి స్ట్రాంగ్, ఫియర్ నాట్ అనేటటువంటి అనుభవం మనకే ఉండాలంటే ఏ విధానంలో మనం చూసినా మనం ఎలాగ సాగిపోవాలంటే మనము నిజమైనటువంటి సాల్వేషను కలిగిన వారంగా, చూపించే వారంగా ఉండాలి. రక్షణ పొందిన వారు ఇప్పుడు ఏముండకూడదు? భయము ఉండకూడదు. అంటే అక్కడ శిష్యులు భయపడితే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మకం లేకుండా. అంటే ఇప్పుడు నమ్మేవారు ఎవరు? నమ్ముతున్నావు అని చెప్పారు కానీ, మేము దేవుని బిడ్డలు అని చెప్తున్నారు కానీ, విశ్వాసులు అని చెప్తున్నారు కానీ ఆ విశ్వాసులు ఏం లేదు, నమ్మకం లేదు. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇంకా మీరు నమ్మలేక ఉన్నారా? ఎన్నో పర్యాయాలు మన జీవితంలో నమ్మకం అనేది లేకుండా ఉంటున్నాం. అందుకే భయం వచ్చేస్తుంది. ఎలాగ నా జీవితం, ఎలాగ నా భవిష్యత్తు, ఎలాగ నా ఉద్యోగము, ఎలాగ ముందుకు సాగేది అనేది. అయితే భయపడవద్దు, నమ్మకం కలిగి ఉండు. నా దేవుడు నన్ను ఉన్నతంగానే ఉంచుతాడు. అయితే నేను భక్తిలో సాగిపోవాలా, దేవుని కొరకు ఉండాలా, ఈ 4 అంతుల అనుభవం ఉండాలా. ఏంటది 4 అంతుల అనుభవం? అది స్వస్థే కానీ, అది ఉద్యోగమే కానీ, అది ఉన్నతమైన స్థాయే కానీ, అది ఎక్కడున్నప్పుడు నడిపించాలనే అనుభవం ఉండాలి. కానీ ఏంటంటే 4 అంతల అనుభవం. నిర్గమకాండం 15:26, ద్వితీయోపదేశకాండం 28 మొదటి 2 వచనాలు చదివితే అక్కడ కూడా అంతే. జ్ఞాపకం చేసుకుంటే ముందు ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నప్పుడు మనం ఎక్కడున్నా ఎట్లుంటాము? సేఫ్ సైడ్లోనే ఉంటాం. ఆయన మాట వినకుండా నువ్వు ఎక్కడున్నా కలవరపడాలతా ఉండాల్సిందే. అందుకని భయపడవద్దు. శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీరు ఇంకను నమ్మకం లేక ఉన్నారా? బైబిల్ స్టడీలో దేవుడు మనతో మాట్లాడేది నమ్ముకున్నావు, అయితే ఎక్కడ భయపడుతున్నావు? ఎక్కడ నమ్మకం లేకుండా ఉన్నావు? జ్ఞాపకం చేసుకో, భయపడొద్దు. ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అనేటటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో నాతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. భయపడవద్దు. చూడు, అందుకని శిష్యులతో అక్కడ అన్నాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం కూడా ఒక మాట ఉంటా. అందరం కలిసి చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. ఎందుకు భయపడతావు? నీకు రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయనకి ఇష్టమై ఉంటే. ఇప్పుడు ఈ యొక్క బైబిల్ స్టడీ ఎందుకు? బైబిల్ స్టడీకి ముందు ఏముంటది? సంఘ ప్రార్థన ఉంటుంది. సంఘ ప్రార్థనకు ముందు ఏముంటది? ఆరాధన ఉంటుంది. ఆరాధన తర్వాత సంఘ ప్రార్థన, సంఘ ప్రార్థన తర్వాత బైబిల్ స్టడీ, బైబిల్ స్టడీ తర్వాత విజ్ఞాపన. ఎందుకు ఇదంతా? మనకు రాజ్యము అనుగ్రహించేదాని కొరకాయ, పరలోక రాజ్యం అనుగ్రహించేదాని కొరకాయ, మనము సాగిపోయేదాని కొరకాయ, ఆయనలో నిలిచి ఉండేదాని కొరకు. ఒక ఆయన అడిగాడంటే, ఎంతకి పరలోకంలో ప్రవేశించేది ఎవరు అసలు అన్నాడు. ఇదేంటండి అని అంట. ఆ రక్షణ పొందిన వారు అందరూ పరలోకంలో ఉంటారన్నా అంట. ఆయన అన్నాడంట, కాదు అన్నాడు. కాదు, ఆ రక్షణ కాపాడుకుని ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. ఇది ఎవరు చెప్పారంటే? బిల్లి గ్రహం గారు చెప్పారంట. ఒక గొప్ప వ్యక్తి, మామూలుగా ఎంతో గొప్ప పారిశ్రామిక వ్యక్తి,
బిజినెస్ మ్యాగ్నెట్ అన్నట్టుగా ఆయన వచ్చి అడిగితే ఎవరండి ఇంతకు పరలోకులు ఉంటారు, ఆ పరలోకులు నేను కూడా ఉండాలంటే ఎంత క్రయమైనా ఎంత వ్యయమైనా చెల్లిస్తానంటే లేదు లేదు, దానికి ఒక షరతు ఉంది. రక్షణ పొందాలా, దాన్ని కాపాడుకోవాలా, అదే సమయంలో ఆయన కొరకు ఎదురు చూడాలి. అందుకని బిల్లి అనేటటువంటి మాట ఎందుకు పెట్టిందంటే ఆయన తల్లి అంట ఒక దినాన ఇక్కడ మామూలుగా నిన్ను పెడుతున్నాను కానీ అన్ని వచ్చి నిన్ను ఏదేదో చేస్తాయి అన్నట్లుగా చెప్పిందంట. గదిలో పెట్టేసి మామూలుగా చీకటి గదిలో ఉంచేసి ఆయన్ని ఏదేదో నీకు చేస్తాయి అంటే ఆయన ఒక మాట అన్నాడంట, నా దేవుడు నాతో ఉండి నన్నేం చేస్తాడంట, ఆ గది అంతా ఏం ప్రకాశింపజేస్తాడంట, వెలుగును ప్రకాశింపజేస్తాడు. ఎన్నొచ్చినా ఏమొచ్చినా నా దేవుడు నన్ను కాపాడుతాడని తన 10వ సంవత్సరం తల్లి పరీక్ష పెట్టిందంట. అందుకని బిల్లి అనేటటువంటి పేరుని ఇంకా బలపరిచి తన బిలీవర్ అన్నట్టుగా చాటి చెప్పిందంట. పిల్లరా జ్ఞాపకం చేసుకున్న బిలీవర్స్మే, కానీ ఆ బిలీవర్స్ లో ఉండాల్సింది ఏంటంటే నిజమైనటువంటి ఏముండాలా, ఫియర్ నాట్, భయపడొద్దు, ఏమాత్రం కూడా భయం చెందొచ్చు. అందుకని చిన్న మంద అక్కడ భయపడకును అనేటటువంటి మాటలో ఎంత భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించినకు మీ తండ్రికి ఏమైందంట, ఇష్టమైంది. మొట్టమొదట భయపడొద్దు అని చెప్పి ఏమన్నాడు, మొట్టమొదటి మాటలో భయపడొద్దు అని చెప్పి శిష్యులతో ఏమన్నాడు, మీరు ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారా, నమ్మకం ఉంచు, భయపడొద్దు, నేను కదా నీకు నడిపిస్తాను, ఎందుకు భయపడతావు అనేది. రెండోది చిన్నమంద భయపడకుండా మీకు రాజ్యం ఇస్తాను కదా అని చెప్తా ఉన్నాడు. రాజ్యం ఇచ్చాను, అక్కడేమో నేను మీతో ఉన్నాను కదా అన్నట్లుగా, ఇక్కడేమో రాజ్యం నేను కదా మీకు ఇచ్చేది అన్నట్టుగా. అంటే రాజ్యం అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో జ్ఞాపకం పెట్టుకో. దేవునికి భయపడ్డావంటే ఆయన ఏం చేస్తాడు, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా తారుమారు చేస్తాడు. అయితే దేవుని మీద మనం నిలిచేవారు. చిన్న మంద భయపడవాక, ఏమాత్రం కూడా వెరవద్దు, ఏమాత్రం కూడా చింతపడవద్దు, ఏమాత్రం కూడా నువ్వు ప్రశ్న వేసుకుని కన్నీరు కాచవద్దు. ఎందుకంటే ఆయన నీకు రాజ్యం ఇస్తాడు. ఆ రాజ్యం అనే అనుగులు అంటే నాకు దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే ఉన్నతంగా నిన్ను ఉంచుతాడు, భయపడవద్దు. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన హెర్మోను వాళ్ళరా, నీవు నేను భయపడకుండా ఆయనలో సాగిపోతే కూర్చో, సాగిపోతే దేవుడు మనకు అన్ని ఇస్తాడని నమ్ము. ముందు శిష్యులతో చెప్తున్నాడు, తర్వాత చిన్న మందతో చెప్తున్నాడు, భయపడదు. మూడో మాట మనం జ్ఞాపకం, సామెతల గ్రంథం 1:33 నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చున్న భయం లేకుండా నెమ్మదిగా నుండును. ఎప్పుడు నెమ్మదిగా ఉండేది, భయం లేకుండా ఉండేది ఎప్పుడు అనేది మనం చూస్తే అక్కడే 33వ బహు స్పష్టంగా ఉంది, నా ఉపదేశమును అంగీకరించువాడు. నమ్మకం కలిగి ఉండాలి. రెండవది మీకు రాజ్యం అనుగ్రహిస్తున్నటువంటి ఆ దృఢమైన నిశ్చయిత ఉండాలి, అప్పుడే భయం లేకుండా ఉంటుంది. మూడవది నా ఉపదేశం అంగీకరించేవాడు. ఉపదేశాన్ని అంగీకరిస్తే నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి. ఆ ఉపదేశం ఏంటంటే, ఆ ఉపదేశం నేను నీకు ఏం చేస్తాను, ఉపదేశం చేసేదను, నడవలకి మార్గము నీకు బోధించేదను అని ఎక్కడుంది, కీర్తన 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి నిజంగా ఆయన యొక్క ఉపదేశమును అంగీకరించిన నిజంగా ఒక మాటలో చూస్తే నా ఉపదేశం, ఆ ఉపదేశం ఏంటంటే నీవు నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు. ఫియర్ నాట్, భయపడవాక. భయపడితే నీవు లోకంలో ఉండలేవు, లోకాన్ని గెలవలేవు, విజయవంతంగా ముందుకు వెళ్ళలేవు, సురక్షితంగా ఉండలేవు, దాని తర్వాత దేవుని ప్రకటించలేవు, సాక్షాత్తంగా సాగిపోలేవు, సువార్త చేయలేవు. ఇప్పుడు సువార్త చేయాలంటే, సాగిపోవాలంటే ఏమనకూడదు నాయన. ఇప్పుడు అందరూ భయపెట్టేదాని కొరకు ఒక మాట అడుగుతున్నారు, ఎట్లా మీరు ఎట్లా ఒక ఆయన ఉన్నాడు, మామూలుగా ఇంత సంఘాన్ని నడిపిస్తున్నారు, మీకు బాగోకపోతే ఎట్లా, ఒకవేళ మీకు స్టంట్ వేయాల్సి వస్తే ఎట్లా, లెఫ్ట్ సరిగా లేదు వాలు, దానికి స్టంట్ వేయాలన్నట్టు కూడా చెప్పారు అనమాట. స్టంటు లేదు, గంటు లేదు, ఏంటి పంటు లేదు అన్నట్టుగా అనుకున్నాను నా మనసులో. కాబట్టి ఎట్లా ఏదైనప్పటికీ కూడా ఎట్లా అంటే అట్లానే నాకేం భయం లేదు.
ఒకవేళ నిజంగా నాకు వేయాలంటే నేను హాస్పిటల్ చేరితే నాకు కావాల్సినంత నా దేవుడు సమకూరుస్తాడు అంటే అసలు అంత అవసరం లేదు. ఒక రాత్రి ప్రార్థనలు ఉంటే దెబ్బ అవుట్ అని నేనంట. లేకపోతే ఇవన్నీ కాకుండా అసలు అవుట్ అయితే ఇంకా ఆయన రాజ్యానికి వెళ్ళవచ్చు, ఉంటే ఆయనలో లేకపోతే ఆయనతో ఉండే అనుభవం ఇంకా అంతకంటే ఎక్కువ లేదు. ఎప్పుడు వచ్చినా జ్ఞాపకం చేసుకుంటే నేను సహోదరి నేను కూడా మాటల సందర్భాల్లో మాట్లాడుకుని కొంచెం ఒకరికోవడం కన్నీరుగా వచ్చాం. ఒకవేళ నాకంటే ముందు వెళ్తే, నేను నీకంటే ముందు వెళ్తే వీళ్ళని కొంచెం నడిపించవచ్చు, నాకంటే నువ్వు ముందు వెళ్ళావంటే. కొన్నిసార్లు మేము ఇట్లా మాట్లాడుకుంటాం అనమాట. బిడ్డల గురించి ఎప్పుడు చింతించాం, ఎందుకంటే ఇద్దరం ఒకరు లేకపోయినా పోషించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. ఎలాంటి పరిస్థితులను చూసి ఏం చేయకూడదు, భయపడకూడదు. భయపడ్డాడంటే ఎప్పుడు ఆయన ఏం చేస్తాడంట, వాడు ఎవరిని మిరింగుదునా అని గర్జించిన సింహంవలే వాడు తిరుగులాడేవాడంట. భయపడవా, ఏ విషయంలో భయపడవద్దు. శిష్యులతో చెప్పాడు, చిన్న మందుతో చెప్పాడు, ఎక్కడెవరితో చెప్తున్నాడు, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించను, వాడు కీడు వచ్చున్న భయం లేకుండా నెమ్మదిగా ఉండను. కీడు వస్తుంటే ఎట్టుంటాడంట, ఎందుకు నెమ్మదిగా ఉంటాడు? అదే మరి కీడు వచ్చున్నప్పటికీ కూడా వాడు ఎట్లా నెమ్మదిగా ఉంటాడు, దాని అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడని, నా ఉపదేశం అంగీకరించేవాడు. ఏమైనటువంటి వాళ్ళరా, ఆయన కొరకే మనం సాగిపోయేటప్పుడు ఆయన ఉపదేశాన్ని అంగీకరిద్దాం, ఆయనలో సాగిపోదాం. ఎలాంటి పరిస్థితులు కూడా భయపడవద్దు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్న మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపు చేయవారికి మిక్కిలి భయపడుడి. ఇప్పుడు ఎవరికి భయపడాలంట? దేవునికే భయపడాలి. అక్కడ దేవునికే భయపడాలి అనేటటువంటి మాట అక్కడ ఏం చూపిస్తా ఉంది, చదవండి అక్కడ మాట. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపు చేయవానికి. అంటే ఆత్మను దేహమును నశింపు చేసే హక్కు ఎవరికి ఉంది? అందుకని ఆయనకు భయపడాలి కానీ మిగతా వాటికి ఎవరికి కూడా ఎక్కడ కూడా లోకంలో భయపడాల్సిన అవసరం లేదు. అందుకని భయపడవద్దు అని అనుభవం మనం నేర్చుకుందాం. 4వ అనుభవం ఏంటంటే ఆత్మను దేహమును చంపువానికి. అంటే చంపువానికి అంటే ఒక మాటలో చెప్పాలంటే నరకములో పడువానికి భయపడుడి. భయపడకూడదు కానీ ఇక్కడ మాత్రం ఆత్మను దేహమును కూడా నశింపు చేయవారికి మిక్కిలి భయపడుడి అనే మాటలను మనం వద్దాం. కాబట్టి నిజంగా ఆయనకి భయపడదాం, ఇంకా మిగతా వాటి ఏటికి కూడా భయపడవద్దు. అంటే ఆ మాటను భయపడుడు అనే మాట, భయపడకుడి వీటిని, ఆ మాటను మనం చూడాలా. ఆపోజిట్ లో మనం చూడొచ్చు కానీ అక్కడ ఒక మాట ఉంది ఏంటంట, చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడు కానీ ఆత్మను చంపేది ఎవరికి కూడా లేదు, హక్కు లేదు. వారికి భయపడొద్దు. దేహమును ఆత్మను చంపువానికి మాత్రమే భయపడు. అంటే ఏంటనమాట, ఈ లోకములు ఎవరికి భయపడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సాతానికి ఏముందంటే, ఒక మాటలో చెప్పాలంటే దేహమును చంపే ఒకడు అధికారం ఉందేమో నేను అంటున్నాను, కానీ ఆత్మను చంపే అధికారము లేదు. ఎందుకని? ఎక్కడుంది? ఇది కూడా ఎవరన్నా చెప్తే, యెహోవా ఆత్మ ఆయన పెట్టిన దీపం అనే మాట ఒక చోట ఉంది. ఎక్కడుంది చెప్పండి? సామెతల్లో ఉంది, బైబిల్లో ఉంది. ఎక్కడుంది ఆ మాట చెబితే బైబిల్ కూడా ఇస్తా. 20:27 నరుని ఆత్మ యెహోవా ఆత్మ పెట్టిన దీపం. ఎంతంట? 20:27 జ్ఞాపకం చేసుకుంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ యొక్క ఆత్మను దేహమును ఆత్మను నరకములో పడవేయవానికే ఆయనకి మనం భయపడాలి కానీ దేహమును చంపేవారికి ఎంత మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఒక మాటలో ఆరోగ్య విషయంలో లేకపోతే రోగ విషయంలో ఎంత మాత్రం కూడా మనం భయపడాల్సిన అవసరత లేదు. ఆయన ఉన్నాడు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పే అనుకూలానికి రావాలంటే ఈ 4 అనుభవాలు మనం కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. చూడండి ఒక మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 25-26 చూద్దాం. ఆకస్మిక భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఏంటంటే ఆకస్మికంగా భయం కలిగేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సెకండ్ వేవ్. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ఇప్పుడు ఆకస్మికంగా ఎప్పుడు వస్తుందో తెలియదు.
దాని విషయంలో ఎంత మాత్రం కూడా భయ ఏనాయన ఏంటంటే నువ్వు ఎదురుకు మమ్మల్ని వదులుతావా, ఏం వదులులే అన్నట్టుగా ఏం చేస్తావు, సెకండ్ వేవ్ వచ్చినా థర్డ్ వేవ్ వచ్చినా మొత్తం వచ్చిన ఆకస్మికంగా ఏదో వచ్చి మీద పడుతున్నా ఈ భయం ఎప్పుడన్నా దేవుల్లో ఉందా? ఏనాయనా ఏంటి అనుకుంటారు? భయం ఉందలే కానీ అది ఊరకు ఉండాలి కాబట్టి ఉందన్నట్టు ఉందన్నమాట. లేక ఉండాలి కాబట్టి ఉందన్నట్టు ఉంది భయం. దేవుళ్ళ భయం, దేవుళ్ళ భయం ఉంది, కానీ లోకంలో ఎట్లాంటి విషయాలు ఏముంది? భయపడొద్దని చెప్పేది ఇక్కడ. ఆకస్మికంగా ఏమొచ్చినా, ఒకడు మరణం వచ్చినా, లేకపోతే ఏది సంభవించినా ఇప్పుడు వచ్చి మనల్ని అన్నాడు. భాస్కర్ గారు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారా? ఇదంతా ఆయన మూలంగా జరుగుతుందంట. ముందు ఆయన తీసుకెళ్తాం, తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తామంటే పోతారా? ఆయనే నాయన, ముందు ఆయన వరకు మేము వస్తాం, ఆయన రాకుండా నేను రాలేను. ఆయన ఆకస్మికంగా వచ్చే ప్రతిదానికి ఏం చేయకూడదు, మనం భయపడకూడదు. ఎందుకో మేము విశ్వాసం విచాచలం కాదు, మాలో ధైర్యం ఉంది, మా దేవుడు ఉన్నాడు, మేము ఆయన ప్రకటించేవారము అని చెప్పేవారు. మనం అలా ఉన్నప్పుడు దేవుడు ఎంత మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. నీవు నన్ను నమ్ముకుంటువి కనుక నిశ్చయముగా నీవు తప్పించబడతావు. దాని తర్వాత దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణం దక్కించుకున్నావు. ఇదే వాక్. అందుకని ఆయన వాక్ని ఏం చేయాలంటే మనం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే అందుకని చదవండి సామెతలు 8:35 వచ్చినాం. నన్ను కనుగొన్నవాడు జీవమును కలుగును, యెహోవా కటాక్షము వారికి కలుగును. అందుకని కలిగే అనుభవానికి మనం రావాలంటే ఈ యొక్క అనుభవం ఏముండాలి? ఇప్పుడు చూడండి 3 అనుభవాలు చూసి మనం ముందుకు వెళ్దాం. మొదటి సమయాలు గ్రంథం 3:10 అప్పుడు ఏం చేయాలంట? భయపడకుండా దేవుడు పిలిచినప్పుడు ఆయన ఆజ్ఞకు, ఆయన చిత్తానికి, ఆయన ఇష్టానికి మనం లోబడే వరంగా ఉండాలి. మొదటి సమయాలు గ్రంథం 3:10 నీ దాసుడు ఆలకించున్నాడని చెప్పాలా? దేవుడు పిలిచినప్పుడు ఏమన్నానంటే నీ దాసుడు ఆలకిస్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడకపోతే, ఏ విషయంలో చింతపడకపోతే, అన్నిటికంటే గుడ్ జాబ్ ఏంటి? ఈ లోకంలో అన్నిటికంటే గుడ్ జాబ్ ఏంటి? అన్నిటికంటే ఉన్నతమైనటువంటి నీకు నాకు గౌరవం తెచ్చేది ఏంటి అంటే దేవుని సేవ చేయటమే. ఒకవేళ దేవుడు కనుక నేను పిలిస్తే, ఈ లోకం గురించి ఏం భయపడకపోతే ఏమనాలా? నీ దాసుడు భయపడకపోతే నీ దాసుడు ఆలకించున్నాడనే అనుగుణానికి మనం రావాలి. పిల్లరా జ్ఞాపకం చేసుకుంటే భయపడవద్దు, ఆయన ఆజ్ఞకు లోబడు, ఆయన వాక్కును విను, ముందు శ్రద్ధగా విను, అప్పుడు నీకేం కావాలిస్తాడు. ఎందుకో ఈ ఉదయకాల సమయంలో నేను పిలిచినప్పుడు లోబడు. అన్నిటికంటే ఉన్నతమైనది ఏంటంటే దేవుని యొక్క సేవ. నన్ను పిలిచినప్పుడు నేను లోపల 5 సంవత్సరాలు ఆలస్యం చేసే, ఎందుకంటే సౌఖ్యం ఉంది, గొప్పతనం ఉంది, ఫ్లైట్లు ఉన్నాయి, దాని తర్వాత ఏమున్నాయి? నోరు మూసుకుని అన్నట్లుగా షట్ యువర్ మౌత్, డోంట్ టాక్ అని ఏదో ఎవరో డోంట్ టాక్, యూజ్లెస్ ఫెలో, దిస్ ఈస్ బెస్ట్ అని మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు, 2 సంవత్సరాల తర్వాత మళ్ళా 3వ సంవత్సరం, 3 సంవత్సరాల తర్వాత 5వ సంవత్సరంలో స్పష్టంగా మాట్లాడాడు. అప్పుడే ప్రభువా నన్ను క్షమించు, ఇహలోకమైన వాటిని చూసి నేను ముందుకు వెళ్ళాను, కానీ దీంట్లో ఆహారం ఉంది, వస్త్రం ఉంది, సుఖభోగాలు ఉన్నాయి, మంచి హోటల్ ఉంది, మంచి విమానాలు ఉన్నాయి, కానీ నాకేదో లాస్ అవుతుంది అనేది మాత్రం ఉంది. చెప్పాను ప్రభువా నన్ను క్షమించమని చెప్పాను. క్షమించిన ముందేమో ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందినప్పుడు ఎక్కడ లేనటువంటి వైభోగాన్ని దేవుడు ఉన్నతంగా ఉంచాడు. ఆ ఉన్నతంగా తీసుకెళ్ళినా నువ్వు చేయాల్సిన ఈ పని కాదు, ఆత్మలను రక్షించాలి, నా కొరకు పని చేయాలి. నువ్వు ఒక రోజు నా దగ్గర నిబంధన చేసుకున్నావు, నువ్వు ఎప్పుడైనా సహవాసంలోని బాప్తిసం తీసుకుంటే, ఒకవేళ నువ్వు పిలిస్తే నేను నీ కొరకు ఈ సహవాసం నిలిచి పని చేస్తానని చెప్పావు. గో అని మాట్లాడుతూ వచ్చాను. తర్వాత నా గదిలో మోకరించాను, ప్రభు ఇంకా ఆలస్యం చేయకుండా ఉంటానని చెప్పాను. వెంటనే సిస్టర్ వాళ్ళకి కూడా తెలియదు, అప్పుడు నేను ఐసీసీలో పనిచేస్తున్నాను. 60,000 రూపాయలు నాకు జీతం వస్తూ ఉంది, శాలరీ వస్తూ ఉంది, ఎక్కడ లేనటువంటి వైభవం. నిజంగా ఒక మాటలు చెప్పాలంటే 2 నెలలకి 2 లక్షలు చూసేవాడిని. నన్ను ప్రేమించి దాని తర్వాత కొంతమంది గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు, ఇది నీ కొరకు అని చెప్పేవాళ్ళు. దాని తర్వాత 1,00,000 రూపాయలు అసలు మామూలుగా దేవునికే ఇచ్చేవాడు, గొప్ప ఇవ్వడంగా. తర్వాత ఎవరిని చదివించాలో, ఎవరికి వెళ్ళాలో, ఎవరికి ఇవ్వాలో, కొంతమంది ముసలివాళ్ళకి, కొంతమంది హాస్పిటల్ చూపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. అయినా ఇది కాదు నువ్వు చేసేది, ఆత్మను రక్షించాలి.
అని చెప్పి ఒకరోజు వెళ్ళాను ఎవరి దగ్గర హెబ్రోన్కి మామూలుగా ఫోన్ చేశాను. శాంసన్ అన్న సుబ్బారెడ్డి గారు కూడా చేస్తే ఏంటయ్యా ఇంకా సేవ హెబ్రోన్కి వెళ్ళి ఏమో నేర్చుకుంటావు అన్ని తెలుసు కదా ప్రభుత్వంలో ఎక్కడో చోట శాంసన్ అనేది ఒక మాట నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ నేను పంపిస్తాను, నీకేం తరఫీదు అక్కర్లేదు అన్నారు. నేనేమన్నాను 3 చోట్ల తరఫీదు కోరుకున్నా. ఒకటి హైదరాబాదు, రెండోది కడప, మూడోది కర్నూలు. ఇంకా అక్కడ ఉన్న తరఫీదు ఇంకెక్కడ కఠినంగా ఉండదు. హైదరాబాద్లో తరఫీదు ఎట్లుంటుందో తెలుసా? ఎందుకు వచ్చావు, ఏం చేస్తావు, ఎవరు చేయమన్నారు? ఈ 3 ప్రశ్నలకి తల తిరిగిపోతాయి అనమాట ఎప్పుడులో ఉన్న వాళ్ళకి. ఏముంటుంది, ఏం చేస్తున్నావు, ఏం పని చేస్తున్నా, ఏం చేస్తున్నావు అంటారు. దాని తర్వాత ఎందుకు వచ్చావు అన్న, ఈ పని చేయాలి కదా అందుకు వచ్చాను. నేను ఎవరు రమ్మన్నారు, నీ టైం ఎంత, ఏ టైంలో చేయాలి, వెళ్ళి కూర్చో. మళ్ళీ చెప్పినప్పుడు ఎన్ని కోట్లు ఉంటాయో చెప్పలేము. అయినప్పటికీ కూడా దానిలో ఉన్న తృప్తి, దానిలో ఉన్న నెమ్మది, దానిలో ఉన్న సంతోషం, దానిలో ఉన్న ఆధిక్యత, దానిలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏది కూడా లేదు. అందుకని ప్రభు ఏమంటాడు, 99 గొర్రెల విషయంలో కంటే నాకు ఒక్క భూలోకములో ఒక్క పాపి ఏం పొందుతానంట, రక్షణ పొందితే పరలోకంలో గొప్ప విందంట. భూలోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఒక విందు. ఆయన కావాల్సిందే, సేవలో దొరకాల్సింది, చేయాల్సిందే కొరకంటే ఆత్మల కొరకే. ఏదైనా ఆత్మల కొరకే పనిచేసేవారు ఎవరు కూడా లేరు. ఇంకొక మాటలో లోకానికి భయపడి దేవునికి దేవుని నామానికి అవమానం తెచ్చేవారు ఉన్నారు. అందుకనే ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడు. అందుకని ఏలీ సమయంలో ఏమంటున్నాడంటే ఆయన తర్వాత చదువుకునే ఒక మాట మాత్రం అక్కడ నీ చిత్తము నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞము అని అనుగుణుడికి రావాలి. కాబట్టి అనుభవం మనం ఎంతో నడిపించేదిగా ఉంటుంది. దేవుడు పిలిచినప్పుడు ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే ఆగిపోవద్దు. ప్రభు నేను సేవ చేస్తాను, నేను నీలోకి వస్తాను, నేను యొక్క ఆత్మలను రక్షించేటటువంటి కృప నాకు అనుగ్రహించమని అడుగు, దేవుడు నిన్ను నడిపిస్తాను. లేదా లోకంలో ఉండి నీ పనిలో సాగిపోతుంటే అయ్యా నువ్వు లేకపోతే నేనేమీ చేయలేను, ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడ. ఒక మాట చదివాం కదా సామెతలో 3:20 ఏంటంట, యెహోవా నీకు ఆధారమగునుగా. చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి. సామెతలో 3:26 యెహోవా నీకు ఆధారమగునుగా, ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఆయన ఆధారంగా ఉంటే చాలు, నీకేం కావాలా? ఏమంటాడు, నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞమని చెప్తాం. రెండో మాట చూడండి, ఒక మాట చూడండి. కీర్తనలు 85:8 అందరం చదువుతాం. కీర్తనలు 85:8 దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టదను, ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును. ఎవరితంట సెలవిచ్చేది? తన భక్తులతో తన ప్రజలతో శుభవచనాన్ని ఆయన సెలవిస్తాడు. అంటే తన భక్తులను ఆయన ఎక్కడ కూడా విడవడు. ఎక్కడుంది? ఆయన తన భక్తులను విడవడు. వారు ఎంత మాత్రం కూడా ఏం చేయరంట. చూడండి, నీతిమంతులైన వారి బిడ్డలను ఏం చేయరు, వారు భిక్షమెత్తరు, ఆయన ఎన్నడూ విడవడు అనే మాట ఎక్కడుంది? ఇది 25 చూడండి. నేను చిన్నవాడిని వింటున్న ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబట్టు గాని వారి సంతానం భిక్షమెత్తులు గాని నేను చూచి ఉండలేదు. అంటే నీతిమంతుల యొక్క బిడ్డలు తన భక్తులైన వారిని ఆయన విడవడు, జ్ఞాపకం పెట్టుకో. అందుకని ఏం చేయాలంట? అందుకని కీర్తనలు 85:8 ప్రకారం ఏం చేయాలి? మనం నిజంగా ఆయన చెప్పిన మాట మనం వినేవారుగా ఉండాలి. నిజంగా జ్ఞాపకం చేసుకుంటే 85:8 మాట మరొకసారి చదవడం చూడండి. 85:8 దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టను. ఆయన సెలవిచ్చిన మాట ఏం చేయాలంట? చెవిని పెట్టదను. నీ దాసుడు ఆలకించినాడు, ఆజ్ఞం అని చెప్పి ఏం చేయాలంట? యెహోవా అక్కడ ముందు చూడండి, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టను. ఆయన ఏ మాట అయితే సెలవిస్తున్నాడో ఆయన మాట మనం ఏం చేయాలి? ఆయన ఎంత మాత్రం భయపడద్దు, ఆయన యొక్క ఆజ్ఞకు లోబడు. రెండోదిగా ఆయన చెప్పిన మాట చెవిని పెట్టు. మూడోది ఒక మాట చూసుకుని మనం ముగింపులో కొద్దాన్ని బైబిల్ స్టడీ ముగించుకుంటాం. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 11:15 వినుటకు చెవు గలవాడు వినుగాక. వినుటకు చెవులు గలవాడు. ఇప్పుడు వినటానికి ఏముండాలి?
ఈ అనుభవానికి రావాలంటే ముందు భయపడకుండా ఆత్మను దేహమును నరకములో పడవే వారికి మనం ఏం చేయాలా? అయ్యా నేను నా ఆత్మను నువ్వు జ్ఞాపకం చేసుకునేంత వరకు నడిపించావు కనుక, నేను కూడా అనేక ఆత్మలను నేను రక్షించాలని కోరుకుంటే కనుక నువ్వు లోకంలో ఉన్న దాని సంగతులను ఏమాత్రం కూడా సంగతులకు భయపడకుండా నీవు నేను సాగిపోతే ఆయన చూసుకుంటాడు. అందుకని ఏం చేశాడు అబ్రహాం? ఏం చేశాడు? ఇది ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకుంటే ఏమన్నాడు? నువ్వైతే ఏమన్నా రమ్మన్నా నిలిపోమన్నాను అనుకోండి, ఎందుకు రమ్మన్నట్టు, ఎందుకు వెళ్తున్నట్టు అని అనరా? అదే పరీక్షిస్తుంది. రమ్మంటాను 5 సార్లు వెళ్ళిపోమంటాను. అప్పుడు ఏమైంది అంటే ఇచ్చినట్టు ఇచ్చి ఆయన తీసుకుంటే ఇవ్వమంటే ఎట్లా ఉంటుంది అంటే నిజంగా ఒక అబ్రహాం తప్ప ఎవరు కూడా అది చేసే అనుభవం ఎంత మాత్రం కూడా ఆజానుబాహులైన దావీదాన్నలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే రోషం కలిగిన మూడు అక్కడే నిలబడ్డాడు. ఏమంటాడు? వీళ్ళిద్దరి దగ్గర ఈ మాటలు ఉంటాయి. ఒకటి అబ్రహాం ఏమన్నాడు? అసలు ఇంతకి నీ పిల్లవాడిని ఏమంటే ఏమన్నాడు? కుమారుడు ప్రశ్నిస్తాడు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి ఏది గొర్రెపిల్ల అంటే యెహోవా ఈరే. మరి దావీదేమన్నాడు? ఈ యుద్ధము యెహోవాదే అన్నాడు. యెహోవా ఈరే అన్నాడు. ఈ యుద్ధము యెహోవాదే అన్నాడు. నా వల్ల కాదు, ఆయనే చూసుకుంటాడు. నా చేతులు పెట్టామంటే ఈ లోకానికి భయపడాల్సిన అవసరత లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. వెళ్ళేటట్టు నలుగులో 3 నేర్చుకోవాలి. ఒకటి నీ దాసుడు ఆలకించడు, ఆజ్ఞము. దాని తర్వాత యెహోవా సెలవిచ్చిన మాట ఏం చేయాలంట? చెవిని పెట్టాలా. దాని తర్వాత చెవి గలవాడు వినుడు గాక నలుగులో మనం నిల్చున్నామంటే ఎంత మాత్రం భయపడాల్సిన అవసరత లేదు. ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యు ఆల్వేస్. కాబట్టి బీ స్ట్రాంగ్. ఆ నలుగురు నిలిచి నిజమైనటువంటి విధానములో ఆ యొక్క రక్షణను అనేక మందికి చూపించి సాల్వేషన్. కాబట్టి ఆ సాల్వేషన్ మనం ఇతరులకు చూపించే అనుభవం ఇది. నేను భయపడను, నా దేవుడు. నేను భయపడిన రక్షణ పొందాను. నేను భయపడిన రక్షణలో కొనసాగుతున్నా. నేను భయపడిన ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను. అది మరణమైనను జీవమైన నేను ఏమాత్రం కూడా భయపడిన అనుభవం నిలుగుతాను. అటువంటి కృపలో దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని లోకానికి భయపడకుండా దేవునికి భయపడినట్లుగా ప్రియ ప్రభువును మనకు సహాయం చేయనుగా.